సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని, ఏ రంగం చూసినా అధోగతి పాలై కనిపిస్తోందన్నారు. జగన్ కన్నా మిన్నగా పాలన అందిస్తారని చెబితే ప్రజలు నిజమేనని నమ్మి ఓటేసి గెలిపించారని అన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలకు 2 ఏళ్ల కూటమి పాలన పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. తన అసమర్థతలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో అంతరించిపోయిన ఫ్యాక్షన్ కు చంద్రబాబు మళ్లీ జీవం పోస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై వ్యక్తిత్వ హననం చేసి గొడ్డలి పార్టీ అంటూ వైసీపీని బూచిగా చూపించే కుట్రలు చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు ఫైర్ అయ్యారు. పండినటువంటి గింజలు నువ్వు ప్రకటించినటువంటి ధరకు కూడా కొనే పరిస్థితి, మీ ప్రభుత్వం ప్రకటించిన ధరకు కూడా కొనే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అనే పేరు తీసేసి ఆ పథకాన్ని ఎత్తేసినట్టుగానే ప్రస్తుతానికి ఉంది. ఈ సామాన్యమైన కుటుంబాల ఆర్థిక స్థితి అంతా దిగజారిపోతుంది. హాస్పిటల్లో కొల్లగొట్టేస్తున్నారు వాళ్ళని. చూస్తే పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. మీరా ఏం చెప్పారు? సంపద నేను సృష్టిస్తాను, నా దగ్గర సీక్రెట్ ఉంది, నాకే తెలుసు, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పు. దానికి 164 సీట్లు ఇచ్చారు నీకు. ఇది ఒక వ్యక్తి మీద సాధించడానికో, ఒక వ్యక్తి గురించి ప్రజలకు చెప్పడానికో కాదు కదా. అతను క్రిమినల్ అని, అతని వలన ప్రమాదం అని వాటికి నీకు ఓట్లు వేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓట్లు వేసింది మీరు సంపద సృష్టిస్తానంటే వేశారు. రాయలసీమ ప్రాంతంలో అది ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం. అది రాజశేఖర రెడ్డి కాలంలోనే ఫ్యాక్షనిస్టులందరినీ ఒక చోట చేర్చి అందరినీ కన్విన్స్ చేసి ఆ ప్రాంతంలోనే ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి. తను నష్టపోయినా కూడా క్షమించే గుణం ఉన్నవాడు గనక ఆనాడే ఫ్యాక్షనిజం రాయలసీమలో పోయింది. అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ మీరు 20 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేస్తున్నారు.